మీరు చెప్తున్న 2007 వరకు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు? ఒక్కొక్కసారి పోలీసులు చేసిన తప్పులు ఏవైనా ఈ విధంగా చేయకుండా ఉంటే పోలీసులు బాగుండేది అన్నది ఏమైనా మీకు ఎదురుపడింది? అంటే స్వయంగా నేను నాకు ఎదురైన సంఘటన లేదు కానీ మొత్తం టోటల్గా గమనించినప్పుడు పోలీసులు చట్ట ప్రకారంగా పనిచేయడం వేరు. చట్టం అనుకున్నప్పుడు సరే వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు అడవిలోకి వస్తారు, కోంబింగ్ చేస్తారు, సరే అది వేరు. కానీ అది కాకుండా వాళ్ళు కొంతమందిని పట్టుకొని చంపడం, అంటే అరెస్ట్ అయినప్పుడు పట్టుకొని చంపడం కావచ్చు, చిత్రహింసలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కావు కదా. చట్ట ప్రకారం చేయండి, సరే మీరు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి చట్ట ప్రకారం చేస్తారు. అది చట్టం ప్రకారంగా పనిచేసేటప్పుడు కూడా మానవత్వం ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. పోలీసులకు ఉండాలి, మావోయిస్టులకు ఉండాలి, ఎవరికైనా ఉండాలి. మావోయిస్టు కూడా తప్పుడుగా ప్రవర్తించినప్పుడు కరెక్ట్ కాదు. అది మానవత్వం లేకుండా, మానవత్వమే కాదు వర్గ దృక్పథం కూడా ఉండాలి. వర్గ దృక్పథం అంటే నేను పేద రైతు బిడ్డను, నేను కూలీని, లేదా నేను మధ్యతరగతి రైతును. పోలీసులు అందరూ దాదాపు 99% పీడిత వర్గ ప్రజలే. వాళ్ళ ఆఫీసర్స్ శత్రువులు కాదు. ఆఫీసర్స్ అందరూ శత్రువులేం కాదు, వాళ్ళందరూ మధ్యతరగతి రైతుల బిడ్డలు వాళ్ళు. లేదా చితికిపోయిన భూస్వాముల బిడ్డలు కూడా ఆఫీసర్ ఉండొచ్చు. చితికిపోయిన భూస్వాముల బిడ్డలు వాళ్ళేం టార్గెట్స్ ఏం కాదు అది. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మానవత్వం ఉండాలి, వర్గ దృక్పథం ఉండాలి, పోలీసులకు ఉండాలి, మావోయిస్టులకు ఉండాలి. వాస్తవంగా ఇవాళ జరుగుతున్న యుద్ధం లోపల పోలీసులు నక్సలైట్లు శత్రువులు యుద్ధం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు. ఇది యాక్చువల్గా జరుగుతున్న యుద్ధం అని అంటే మావోయిస్టులు ప్రజల తరఫున పనిచేస్తున్నారు. ప్రజల తరఫున అంటే ఎవరికి వ్యతిరేకంగా? భూస్వాములకు వ్యతిరేకంగా, దళారి బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే తప్ప పోలీసులకు వ్యతిరేకం కాదు అది. కానీ పోలీసులు కూడా ప్రభుత్వం తరఫున ఫైట్ చేస్తున్నారు కదా. ప్రభుత్వ తరఫున అంటే ప్రభుత్వం ఆదేశిస్తుంది కాబట్టి వాళ్ళు డ్యూటీ చేస్తారు వాళ్ళు. కానీ ప్రభుత్వ ఆదేశాలు అంటే పట్టుకొని చంపునైతే ప్రభుత్వ ఆదేశాలు ఉండవు కదా. అంటే మీరు చట్ట ప్రకారం వెళ్ళాలని మీరు అంటున్నారు. కానీ మీరు పనిచేసిన టైంలో పోలీసులు ఈ పని చేసి ఉండకూడదు అని మీకు మనసుకు నచ్చింది కానీ, లేదు ఈ మన అన్యాయంగా తీసుకెళ్ళి కాల్చి చంపారు అని కానీ ఘటనలు ఏమైనా గుర్తున్నాయి? ఆ విధంగా చెప్పంటే అనేకమైన ఘటనలు ఉన్నాయి. ఒక ఘటన అనేది ఏం లేదు. అది బాగా అనేకమైన ఘటనలు కూడా అనేకమైన ఘటనలు ఉన్నాయి. ఒక ఘటన ఫలానా ఘటనే అనేది ఏం లేదు. అనేక ఘటనలు కూడా అవి జరిగినాయి. అంటే ఒకటే బాగా గుర్తుండిపోయింది ఏమన్నా? అనేక మంది ఇప్పుడు నేను పనిచేసినప్పుడు, నేను కమాండర్గా పనిచేసినప్పుడు, నేను జిల్లా కమిటీ మెంబర్గా పనిచేసినప్పుడు దేవన్ అని ఉండే ఆదివాసీ, సల్వాయ్ ఆయన గ్రామం, ఆయనే బయట పనిచేస్తుండే. ఆయన మంచి వ్యక్తి, ఆయన పట్టుకొని చంపేశారు. యాకయ్య అని ఉండే మన సాపిల్ అని ఆయన రైతు సంఘ నాయకుడు, ఆయన పట్టుకొని చంపారు. ఒక్కలని కాదు, అనేక మందిని చంపారు. అది ఎట్నారం ఏరియాలో పూట అనేక మందిని కూడా చంపారు. అది వాళ్ళు ఏ హింసా కార్యక్రమం వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ప్రజల కోసం, రైతుల కోసం వాళ్ళు నిజాయితీగా పనిచేసేవాళ్ళు, అన్ని వదులుకొని పనిచేసిన వాళ్ళు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.